రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చాందనపల్లిలోని డైఫుకు కంపెనీలో ముందస్తు సమాచారం లేకుండా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి నెల జీతం నిలిపివేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కంపెనీ ఎదుట ధర్నాకు దిగగా బీజేపీ మరియు సిఐటియు ప్రతినిధుల సమక్షంలో యాజమాన్యం సోమవారం వరకు గడువు కోరినప్పటికీ కార్మికుల్లో అభద్రత భావం వ్యక్తమవుతుంది. కాగా ఈ ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులను కంపెనీ హెచ్ఆర్ చైతన్యతో పాటు ఇతర సిబ్బంది అడ్డుకోవడమే కాకుండా వారి మొబైల్ ఫోన్లను లాక్కొని విజువల్స్ డిలీట్ చేస్తూ దురుసుగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారితీసింది. మీడియా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించిన సదరు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు తక్షణమే కార్మికుల వేతన సమస్యను పరిష్కరించాలని జర్నలిస్టు సంఘాలు మరియు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రాబ్లం ఏంది అని అడిగితే ప్రాబ్లం అనేది ఏం చెప్తారు? వచ్చారంటే మిమ్మల్ని రాలేదు. 15 రోజులు వీళ్ళు నోటీస్ పీరియడ్ లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి రాలేదు. వాళ్ళకి మెయిల్ పెడుతున్నాము, కంప్లైంట్ డాక్యుమెంట్స్ ఇవ్వమంటున్నాము. దేవేందర్ యాదవ్, సిఐటియు చందనవెల్లి ఏరియా కండస్ట్రీ. నా పేరు రాములు. ఇక్కడ 13 నెలల నుంచి ఇక్కడ డైపుక్లా ఎంపవర్ సెక్యూరిటీగా మేము పనిచేస్తున్నాము. అంతకుముందు మాకు ఏం చెప్పారంటే 4 సంవత్సరాల అగ్రిమెంట్ ఉన్నది, మీరు ఇక్కడ మీరే చేయాలని చెప్పి మాకు ఒప్పందం అప్పుడు జరిగింది. మాకు ఎంపవర్ వాళ్ళు అంటే ఇది థర్డ్ పార్టీ, ఎంపవర్ థర్డ్ పార్టీ, సెకండ్ పార్టీ నైట్ ప్రాంక్ ఉంది. డైపుక్ సెకండ్ పార్టీ నైట్ ప్రాంక్. అయితే మేము సరే అని చెప్పి మేము ఇక్కడ లోకల్ వాళ్ళంగా అని చెప్పి అనుకుని చేసుకున్నాం. 4 సంవత్సరాలు ఉన్నది కదా, అందరూ బాగుపడతాం కదా, ఇక్కడ భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నాం కదా, అందరూ ఉంటారు కదా అని చెప్పి అనుకొని మేము చేసుకున్నాం ఇక్కడ. అంటే మమ్మల్ని గత నెలలో ఏం చేసిందంటే మీ కాంట్రాక్ట్ బాగాలేదమ్మా అని సడన్గా మమ్మల్ని తీసేయడం జరిగింది. అప్పుడు తీసేయడం అయితే మేము అడిగినాం వాళ్ళను కూడా, ఇంత సడన్గా చెప్తే మేము ఎక్కడ పోవాలి సార్, ఇప్పుడు మేము ఇక్కడ వెతుకునాలి, మాకు జీతాలు లేవు అది అంటే మేము వెతుకుతుంటే ఇక్కడ ఉన్న హెచ్ఆర్ జగదీష్ సార్ ఏమన్నాడంటే 3 నెలల వరకు ఉంటుందమ్మా మీకు, 3 నెలల వరకు తర్వాత మీ పర్ఫార్మెన్స్ చూసి పెట్టుకుంటారు అంటే మాకు చెప్పడం జరిగినాక తర్వాత మళ్ళీ మాకు 1 తారీఖు తీసుకొచ్చి ఎస్ఐఎస్ వాళ్ళను తీసుకొచ్చారు. అప్పటిదప్పుడు చెప్పారు మమ్మల్ని సడన్గా తీసేసిండ్రు. అంటే ఇప్పుడు మేము జీతాలు అడగనీకి పోతే నైట్ ప్రాంక్ వాళ్ళని అడుగుని మీరు అంటారు. నైట్ ప్రాంక్ అంటే సెకండ్ పార్ట్ ఆయన నైట్ ప్రాంక్ నేను కిరణ్ సార్ ఆయన అడిగితే ఏమంటుండే, ఆయన మీరు ఎక్కడ చెప్పుకోపోండి, మీరు పోయి డైపుకు అడుగుపోయి అంటుండే. డైపుక్లో ఇక్కడ జగదీష్ సార్కి ఫోన్ చేస్తే ఏమంటుండే, నా తన రికార్డు కూడా ఉంది, జగదీష్ సార్ ఇచ్చారు, ఆయనకు ఫోన్ చేస్తే ఏమంటుండే, లేదమ్మా ఆయన కిరణ్ రమ్మనండి, ఇక్కడ నా టేబుల్ మీదే ఉన్నది బిల్లు, నాది క్లియరెన్స్ తీసుకుంటలేడు అతను, ఇక్కడ వచ్చి క్లియరెన్స్ తీసుకొని ఆయన రమ్మను, ఆయన వస్తే నేను ఇప్పిస్తాను, నేను నా టేబుల్ మీద ఉన్నా అని చెప్పి ఇక్కడ ఉన్న హెచ్ఆర్ అడుగుతున్నాడు. అని కిరణ్ అడుగుతాంటూ లేదమ్మా వాడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన మీదైనా ఈయన మీద అయినా ముగ్గురు మీద బొంగుతున్నారు, కానీ మా ఇంతవరకు జీతాలు రావట్లేదు. కనుక దయచేసి మాకు ఇక్కడ ఉన్న హెచ్ఆర్ కూడా మేము అల్టిమేటం ఇస్తున్నామంటే మా డబ్బులు మాకు ఇచ్చేంత వరకు మేము ఇక్కడ కూడా బైఠాయించి ఇక్కడనే ధర్నా చేస్తామని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం. మేము మరి తీసేయడానికి కారణం ఏమనుకుంటున్నారు? మీరు తీసేయడానికి కారణం మాకు ఏం లేదు, మాకు ఎలాంటి రిమార్క్ కూడా లేదు. అకస్మాత్తుగా తీసేసి ఎస్ఐఎస్ వాళ్ళని వేరే ఏజెన్సీని పెట్టుకున్నారు. ఇక్కడ మాకు లోకల్ వాళ్ళని ఒక 50% అన్న తీసుకున్నాలే కదా. ఇప్పుడు మేము ఇక్కడ భూములు కోల్పోయిన వాళ్ళం చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు లోకల్ వాళ్ళను తీసుకున్నాం. ఇప్పుడు మీకు మా పర్ఫార్మెన్స్ చూడండి, ఫస్ట్ మాకేమైనా రిమార్క్ కూడా తీసేయండి, మీరు కాదు వద్దంటలేము మేము. మీకు యజమానికి ఏమైనా గొడవలు ఉన్నాయా? అసలు గొడవలు అంటే ప్రూఫ్ ఏమన్నా చూపించమను, ఏమన్నా రిమార్క్ ఉంటే తీసేయమని వద్దంటలేము మేము. మాకేమన్నా రిమార్క్ లేదు, ఏం లేదు. 4 years కాంట్రాక్ట్ ఉండి మరి 3 నెలలు టైం చెప్పి తీసేస్తారు కదా. అవును, మరి దానికి కారణం ఏమంటున్నారు మీరు? అంటే అకస్మాత్తుగా తీసేస్తున్నారు, అందుకే. ఎందుకు కారణం? దానికి కారణం ఏం కారణమే, మా కారణం కూడా చూపించలేరు, మాకు ఏం కారణాలు చూపించలేరు. మేము 31 తారీఖు నాకు డ్యూటీ చేసినాం, 30 తారీఖు నాడు వచ్చి చెప్పారు. ఫస్ట్ వరకు డ్యూటీ చేసినాం మేము. వాళ్ళు వచ్చి ఏం చెప్పారు అంటే 3 నెలల వరకు మీ పర్ఫార్మెన్స్ చూసి తీసుకుంటామంటున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ హెచ్ఆర్ ఈయన జగదీష్, ఇక్కడ ఉన్న హెచ్ఆర్ జగదీష్ సారు వచ్చి మీ పర్ఫార్మెన్స్ 3 నెలల వరకు పెట్టుకుంటామంటారు అన్నారు. ఆ 3 నెలలు 31 తారీఖు ఉన్నాడు, 1 తారీఖు వచ్చేసి 15 రోజులు 1 తారీఖు వచ్చి మేము ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీకి వచ్చినాం. సెకండ్ షిఫ్ట్ వచ్చి హ్యాండ్ ఓవర్ తీసుకున్నాం. హ్యాండ్ ఓవర్ ఇచ్చేయాలమ్మ అన్నారు. ఇక హ్యాండ్ ఓవర్ వాళ్ళకు సెకండ్ షిఫ్ట్ 2 గంటలకు హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి వెళ్ళి వచ్చినాం మేము. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఫస్ట్ మాకు ఇప్పటి వరకు మేము కోల్పోయినందుకు మాకు శాలరీ కావాలి, ఇక్కడ ఉన్నందుకు మాకు డ్యూటీ తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. మా డిమాండ్స్ అంతే, మా డ్యూటీ తీసుకున్నా ఫస్ట్. డ్యూటీ తీసుకోవాలి, మాకు ఇప్పుడు ఇన్ని రోజులు గత నెల ఉన్న శాలరీ మాకు ఇవ్వాలి. మాకు
ఎందుకంటే మేము బీదోళ్ళం, మాకు భూములు కోల్పోయినాం, ఇక్కడ భూములు కోల్పోయినాం, ఎక్కడో పని చేసుకుంటాం, ఎక్కడికి వెళ్ళకపోవచ్చు వాళ్ళని పెట్టుకుంటున్నారు. కాబట్టి తీసుకోండి, కాదంటలే. మా పర్ఫార్మెన్స్ కూడా మాది కూడా చూడండి, మేము కావద్దా అడ్డమంటలే. మాది తీసుకొని మమ్మల్ని కూడా తీసుకుని కొంతమందిని. మాకేమైనా రిమార్క్ ఉంటే వద్దంటారు మీరు. గత 13 నెలల నుంచి మేము చేస్తున్నాము, మాకేమైనా రిమార్క్ ఉందా? రిమార్క్ ఉంటే తీసేయండి, కాదంటలే. మేము 50 మెంబర్స్ రామ్మూర్తి తీసుకుంటామని ఇంతమంది అంతకుముందు మాకు చెప్పారు 4 సంవత్సరాలు మేము మిమ్మల్ని తీసుకుంటామంట అన్నారు. తీసుకున్నాక మాకు ఏం రిమార్క్ ఉన్నా అని చెప్పి వద్దంటుండే మీరు. ఎందుకంటే మేము ఇక్కడ భూములు కోల్పోయిన వాళ్ళం, మేము ఎంత బాధపడుతున్నాం, మేము లోకల్ ఉన్నాము. మేము ఏమన్నా రిమార్క్ ఉండి చూపించండి మాకు. డైఫుడ్ కంపెనీలో ఏదైతే థర్డ్ పార్టీ ఏజెన్సీ ఉందో ఎంపవర్ అనే కంపెనీ, తన అవసరాల కోసం 21 మందిని గత 4 సంవత్సరాలు మాకు ఒప్పందం ఉంది, మీరు కంపల్సరీ మీకు 4 సంవత్సరాలు ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పేసి ఉద్యోగంలోకి తీసుకున్న వ్యక్తులందరినీ మధ్యంతరం ఎట్లాంటి రిమార్క్ లేకుండా, ఎట్లాంటి నోటీస్ ఇవ్వకుండా ఊరికే తొలగించారు. ఈ తొలగింపు కారణం ఏంటంటే ఈ స్థానికులు కంపెనీలలో ఉండొద్దు. స్థానికులు కంపెనీలలో ఉంటే రేపు పొద్దుగాల భవిష్యత్తులో కంపెనీకి ఏదైనా లాభ నష్టాలు జరిగినా కూడా స్థానికులతో ఇబ్బంది అవుతుంది అన్న దురుద్దేశంతో ఒకటేసారి స్థానికులను 21 మందిని ఉద్యోగాల నుంచి తొలగించడం చాలా బాధాకరం. డైఫుడ్ యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం, ఈరోజు సాయంత్రం వరకు ఎవరినైతే తొలగించిన ఉద్యోగుల్ని మళ్ళీ తిరిగి తీసుకోవాలి. వాళ్ళు పనిచేసిన 1 నెల జీతము, ఈ నెల ఖాళీ ఉన్న 1 నెల, ఇంకో నెల జీతం, మొత్తం 2 నెలల జీతాలు ఈరోజు సాయంత్రం వరకు కూడా చెల్లించకపోతే ఈ ఆందోళన చాలా తీవ్రంగా అవుతుంది. ఇదే ధర్నా అనేది హైదరాబాద్ చౌరస్తా మీద కూర్చుంటాము. కంపెనీ యాజమాన్యంలో మార్పు రాకపోతే బాగుండదని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మల్లేష్ డైఫుడ్ కంపెనీలో ఎస్ఓగా గత 13 నెలల నుంచి డ్యూటీ చేస్తున్నా. మాది అగ్రిమెంట్ వచ్చేసి 4 సంవత్సరాలు ఉంది. మధ్యంతరాన 10 రోజుల ముందు ఇంటిమేషన్, మీరు ఈరోజు ఎస్ఐఎస్ వాళ్ళు 1 తారీఖు మా జనరల్ షిఫ్ట్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా డ్యూటీలు ఏంటని 21 మెంబర్స్ వచ్చారు. మా మ్యాన్ పవర్ మొత్తం 21 టోటల్. 17 మెంబర్స్ వర్కింగ్ చేసేది, 4 షార్టేజ్ ఉండే. ఈ తర్వాత ఇలా వస్తుంది కదా సార్, ఎలా అని మా పరిస్థితి ఏంటి అని అంటే 3 నెలల వరకు మీరే ఉంటారమ్మా, ఎలాంటి శాలరీస్ ఇబ్బంది లేవు, మీరు 10 అని చెప్పడం జరిగింది 2 రోజుల ముందు, 28కు 29కు. తర్వాత 1వ తారీఖు ఏం చెప్తున్నారంటే, అమ్మ 15 రోజులు అలా హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి, తర్వాత మీరేముండదు, పాత వాళ్ళని ఎవరు తీసుకోరు, మీ బ్యాక్గ్రౌండ్ మీరు ఎట్లా ఉండో, మీరు ఏం చేస్తారో తెలియదు, లోకల్ అనే వాళ్ళు వద్దు అనే విషయం మాట్లాడుతారు కంపెనీ వాళ్ళు అనే విషయం అనడంతో అందరూ ఒక నిర్ణయానికి వచ్చి 15 దినాలు అంటే చేయలేము, 3 రోజులు హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి వెళ్ళిపోతాం, మా శాలరీస్ మాకేస్తే చాలు అనే విధంగా మేము వెళ్ళిపోయడం జరిగింది. కానీ ఇప్పటికీ ఈరోజు రేపు అనుకుంటా 24 డేస్ అవుతుంది. ఇప్పటికీ 24 డేస్ అవుతుంది. ఇప్పటి వరకు మా పేమెంట్స్ రాలేవు. మా పేమెంట్స్ మాకు వస్తే ఇవన్నీ ఏవి జరగవు. జగదీష్ సార్ మెయిన్ కారణం ఇక్కడ నుంచి మేము అందరం వెళ్ళిపోవడానికి. వస్తాయి అని కిరణ్ సార్ అని నైట్ బ్యాంక్ నుంచి, ఆయన మోసెస్ అని ఎండి ఎంపవర్ నుంచి రుద్ర సార్ అని, వీళ్ళందరూ గేమ్లు ఆడడం జరుగుతుంది. ఇక్కడ నుంచి పేమెంట్ రిలీజ్ కాలేదన్నందువల్ల మేము ఇక్కడ వచ్చాము.